తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్తోంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. దాంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏటా 20% వరకు విద్యుత్ వినియోగం పెరగాలి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. గత ఏడాది మే నెల 1 నుంచి 10,879 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. ఈ ఏడాది మే 1న 9,811 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉంది. 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. గత ఏడాది మే 2న 10,218 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ఈసారి 9,877 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 314 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. గత ఏడాది మే 3న 9,290 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. ఈసారి 8,510 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. అంటే 780 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గింది. విద్యుత్ వినియోగం తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పరిశ్రమల స్థాపన కోసం రేవంత్ సర్కారు దృష్టి సారించలేదు. దాంతోపాటు నిర్మాణ రంగం కుదేలైంది. అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి నిలదీశారు. ఇది తెలంగాణ రైసింగా లేదంటే రివర్సింగా సీఎం అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు అభివృద్ధి కుంటుపడుతుంది. దానికి నిదర్శనమే ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను తీసుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పాలనలో విద్యుత్ డిమాండ్ తగ్గుతూ వస్తుంది. గత ఈ ఎండాకాలం అంటే గత సంవత్సరం ఎండ వేడిమి పెరుగుతుంది. నగరాల్లో ఏసీల వాడకం పెరుగుతుంది. అంతేకాకుండా పరిశ్రమల స్థాపన పెరుగుతుంది. కానీ వాటన్నింటికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుంది. గత 3 రోజులు చూసుకున్నట్టయితే రోజుకు సగటున 1000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గడం యావత్ తెలంగాణ ప్రజలంతా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. అంటే ఇది తెలంగాణలో తిరోగమన దిశలో అభివృద్ధి పోతుందనేది దీనికి ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి తెలిపారు. ఏదైతే 2024తో పోలిస్తే 2025 ఈ వేసవి కాలం అంటే మేలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఏసీల వాడకంతో పాటు అన్ని విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. కానీ గత సంవత్సరం మే 1న 10,879 మెగావాట్ల విద్యుత్ వినియోగం అత్యధిక విద్యుత్ నమోదు కాగా ఇవాళ ఏదైతే 2025 మే 1న 9,811 మెగావాట్ల వినియోగం జరిగింది. దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇదే గత ఏడాది మే 2న 10,218 మెగావాట్ల వినియోగం కాగా ఇదే సేమ్ 2వ తేదీన 9,877 మెగావాట్లు పడిపోయింది. అంటే దాదాపు 341 మెగావాట్లు తగ్గింది. మే 3న 9,200 మెగావాట్ల విద్యుత్ వినియోగించగా ఈసారి రివర్స్ గా అంటే 8,510 మెగావాట్లకు పడిపోయింది. అంటే దాదాపు 780 మెగావాట్లకు తగ్గింది. ఈ గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు ఉష్ణోగ్రత నమోదైతే కనిష్టంగా విద్యుత్ డిమాండ్ పెరగడం ఖచ్చితంగా ఇది ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా ఉంది. ఇలా రోజు రోజుకు విద్యుత్ వినియోగం తగ్గిపోతుండడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఎవ్రీ సంవత్సరం విద్యుత్ వినియోగంలో ఎవ్రీ సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ 10 to 20% నగరాలు పట్టణాల్లో పెరిగితే గ్రామాల్లో 5 నుంచి 10% విద్యుత్ వినియోగం పెరుగుతుందని విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హైడ్రా కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ లో పూర్తిగా కుంటుపడిపోవడం, అంతేకాకుండా మూసీ సుందరీకరణ పేరు మీద చేసిన నాటకానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇటు రైతు సంక్షేమం పూర్తిగా దివాలా తీసింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆయా జిల్లాల్లో పూర్తిగా నీటి నిల్వలు తగ్గిపోవడం, బోర్లు బావులు ఎండిపోవడంతో పంటలు పూర్తిగా వేయకపోవడం, దీనికి ఏదైతే విద్యుత్ వినియోగం తగ్గడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. మొత్తానికి ఇవన్నీ గొప్ప ఏదైతే రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలంగాణ రైజింగ్ అని ఏదైతే చెప్తున్నారో అదంతా రైజింగ్ కాదు, రివర్సింగ్ అని చెప్పేసి సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి చెప్తున్నారు. ప్రతిదానికి బీఆర్ఎస్ బూసిగా చూపిస్తూ ప్రజల దృష్టి మార్చడానికి శత విధాల ప్రయత్నాలు చేసింది. కానీ
కాంగ్రెస్ తప్పుల లెక్కలతో సహా కనిపిస్తున్నాయి. తెలంగాణ తిరోగమనంలోకి వెళ్ళిపోతుందనడానికి ఇంతకు మించిన నిరసన ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. మళ్ళీ సమైక్య రాష్ట్రంలో చూసిన చిమ్మ చీకటి రోజులు రావడానికి ఎన్నో రోజులు పట్టేలా లేదని స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతరు, కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు, కాంగ్రెస్ అంటేనే కష్టాలు అనేది మరోసారి రుజువవుతుంది. వీటన్నింటినీ ప్రజలు తప్పకుండా సమాధానం చెప్తారు. కాలనాగుల తెలంగాణ కాటేస్తున్న కాంగ్రెస్ తల మీద కొట్టి పాతాళంలో పాతి పెట్టే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ అభివృద్ధి కుంటిపడడం, రాష్ట్రంలో భూగర్భ జలాల దగ్గర అప్రకటిత విద్యుత్ కోతలతోటి వాళ్ళ విద్యుత్ వినియోగం తీవ్ర స్థాయిలో తగ్గుతుంది. దీనికి కారణమంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, మోసాలు, వారు చేస్తున్న తిరోగమన పనులే దీనికి నిదర్శనంగా కూడా ఇవాళ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.